హలో ఎవ్రీవన్, ఎలక్షన్ బ్యాటిల్ గ్రౌండ్కి అందరం సిద్ధంగా ఉన్నాం. అండ్ చాలామంది ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా, అంటే పార్టీకి అతీతంగా, పార్టీలో చేరకుండా మద్దతు తెలుపుతున్న వాళ్ళు మనం చూస్తున్నాం. బట్ నిజంగానే పొలిటికల్గా డైరెక్ట్గా ఎంట్రీ ఇవ్వకుండా కూడా పార్టీలో జాయిన్ అయ్యి వేరే ప్రొఫెషన్లో ఉంటున్న చాలామంది సెలబ్రిటీస్ కూడా చూస్తున్నాం. అండ్ వన్ అమంగ్ దెమ్ ఈజ్, ఈ మధ్య మనకి వైరల్ అయిన ఫోటోగ్రాఫ్ చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి మీద ఇలా చేయి పెట్టి ఆశీర్వచనం ఇస్తున్న యాంకర్ and andarki suparchita వ్యాఖ్యాత్రి Shyamala Reddy. So we are with her today talking to her about her journey with YSRCP and also Jaganannani kalise moment ela anpichindani cheppi. Shyamala, hi akka. Thank you so much for coming to iDream. Thank you akka, thank you so much. You look very lovely. థ్యాంక్ యూ. అంటే బ్లూ కలర్ కి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా లేకపోతే ఊరికే? అలానే కాదక్క, ఈ మధ్య మొత్తం వైట్ బ్లూ గ్రీన్ మధ్యనే తిరుగుతుంది. అంతేనా? మనసు కూడా అక్కడే ఉంది కదా? మనసు కూడా అక్కడే ఉంది. ట్రూలీ కదా యాక్చువల్లీ. సో అందరూ అనుకుంటుంది శ్యామల, ఐ డోంట్ నో హౌ ఫెమిలియర్ యువర్ విత్ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ అండ్ ఈ కుట్రలు లేకపోతే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ అంటే నార్మల్ మిగతా ప్రజల్లాగా చదవడం, ఏం జరుగుతుందో తెలుసుకోవడం, ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండడం, అంతవరకు ఎస్ ఐ యామ్. బట్ సిన్సియర్గా నేను ఇంకా మొత్తం ఇదే అన్నట్టయితే పనిచేస్తోంది. 2019లో నేను పార్టీలో జాయిన్ అయినా. ఈసారి మాత్రం అసలు ఇంకా ఐ హ్యావ్ టు గివ్ మై బ్లడ్ అండ్ స్వెట్ ఫర్ దిస్ అని నేను ఫిక్స్ అయ్యాను. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిసియేషన్ టు యూ, బికాస్ మనం ఉండే ప్రొఫెషన్ ఎలాంటిదంటే దట్ అందరితో బాగుండాలి. ఒక ఐడియాలజీ పెట్టుకుంటే మనకి కొంచెం ఇబ్బందే పరంగా మాట్లాడుకుంటే. బట్ యూ హ్యాడ్ దట్ కరేజ్ టు కమ్ అవుట్ ఇన్ ది ఓపెన్ అండ్ సే రావాలక్క, రావాలి. బికాజ్ ఇప్పుడు నటన అనేది మన ప్రొఫెషన్, ఇది మన నిజ జీవితం. We have to come out. Correct. Otherwise it won't work. ఇప్పుడు చూసే జనాలుకి మనం చెప్తే తొందరగా రీచ్ అవుతుంది ఇంకా. సో ఆ బాధ్యత అనేది డెఫినెట్ గా తీసుకోవాలి ఎవరో ఒకళ్ళు. అండ్ ఐ టుక్ ఇట్ దిస్ టైం. సో హౌ వాజ్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీగా ఉంది అక్క. నేను 2019లో సార్ని కలిశాను. అప్పుడు ఆఫీషియల్ గా ఆయన చేతుల మీదుగా కండువా కప్పించుకుని పార్టీలో జాయిన్ అయ్యాను. కరెక్ట్గా వారం ముందు, ఎలక్షన్కి వారం ముందు జాయిన్ అయ్యాము. అప్పుడు వై డిడ్ యూ జాయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్? నాకు ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. అది చిన్నప్పుడు, ఇప్పుడు కొంతమందిని చూస్తే మనకు ఒక అడ్మిరేషన్ ఉంటుంది చూసారు అక్క. సో అలా మాది కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా. ఆయన పాదయాత్ర చేసే టైంలో మేము ఆయన చూడ్డానికని వెళ్ళి ఎక్కడో దూరంగా, అంటే లైక్ ఒక గుంపులు మేళ్ళెక్కి అలా చూస్తాం కదక్క. సో అలా ఒక అమ్మాయిని నేను ఆయన్ని చూసిన అమ్మాయిల్లో. సో అప్పుడు నేను ఆయన రీచ్ అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయాను. అండ్ ఆ నవ్వుకి నేను పడిపోయాను అప్పుడు. అసలు ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళలో. అంటే అది నాకు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో ఆ తర్వాత నేను, మనకి ఎప్పుడు మైండ్లో లేదు, కమింగ్ ఫ్రమ్ ఏ బ్రాహ్మణ్ కమ్యూనిటీ, మనకి పాలిటిక్స్ ఇవన్నీ ఒక జంక్ ఉంటుంది స్వతహాగా. అమ్మో అవన్నీ మనం చేయలేమేమో అన్నటువంటి ఒక జంక్ ఉంటుంది. సో ఆ తర్వాత ఇండస్ట్రీకి రావడం, హైదరాబాద్కి రావడం, సో రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఫాలో అయితే అవుతూ ఉండేదాన్ని. ఎప్పుడైతే సార్ మా అబ్బాయి ఎంపీ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అనగానే నా చూపు అక్కడి నుంచి తిరిగింది అన్నమాట. సో అంటే ఇప్పుడు ఎవరైనా చూడండి, ఇప్పుడు మనకి ఇష్టమైన హీరోస్ కూడా మా అబ్బాయి అనగానే మనం చూస్తాం, బా ఎవరు ఏంటి. సో అలా ఇట్ స్టార్టెడ్ అనమాట. అండ్ అఫ్ కోర్స్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఇంకా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే అన్నే కదక్క, అన్న కావాలి. రైట్. 2019లో మరి యాక్టివ్గా నువ్వు క్యాంపెయిన్ చేసావా శ్యామల? నేను అదే అక్క, టైం నాకు తక్కువ ఉంది అప్పుడు. ఓకే, బట్ యు ఆర్ యాక్చువల్లీ అంటే విత్ ద పార్టీ మధ్య మధ్యలో వుడ్ యూ బీ ఇన్ టచ్ విత్ ఎనీ ఆఫ్ ద లీడర్స్? యా నేను వైవి సుబ్బారెడ్డి గారిని కలిసాను కుదిరినప్పుడల్లా, విజయసాయి రెడ్డి గారిని కలిసాను కుదిరినప్పుడల్లా. బికాజ్ అఫ్ కోర్స్ వాళ్ళు ఎంత బిజీ ఉంటారో మనకు తెలుసు. అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఆయన విజయవాడ ఆఫీస్లో కలవడం జరిగింది. సో ఇంకా రోజా గారిని అయితే రైట్, మన ఈవెంట్స్ కి కూడా ఆవిడ వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో అప్పుడు కూడా కలిసినప్పుడు మాట్లాడుకోవడం జరుగుతుంది. సో యా, అంటే నాకు వీలైనంత వరకు, నాకు చేతనైనంత వరకు నేను అందరితో టచ్ లోనే ఉన్నాను. బట్ మేబీ ఇంత విగరస్ గా అది అప్పుడు బయటికి రాలేదు కానీ, బట్ యా అప్పుడు కూడా నేను అరకు ఎమ్మెల్యేకి మనం క్యాంపెయినింగ్ చేయడం జరిగింది, గెలిచారు. అవంతి శ్రీనివాసరావు గారు క్యాంపెయినింగ్ చేయడం జరిగింది, గెలిచారు ఆయన కూడా. సో విజయవాడ వెల్లంపల్లి గారికి చేసాం, ఆయన గెలిచారు. సో ఇట్స్ లైక్ గెలిచిన తర్వాత కూడా వెళ్ళి కలిసాను. యాక్చువల్లీ శ్యామల,
పార్టీ జాయిన్ అవుతున్నప్పుడు మామూలుగా అడుగుతారు వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అని, లేకపోతే మనమే చెప్పడం జరుగుతుంది. అంటే నువ్వు జాయిన్ అయినప్పుడు ఏమైనా చెప్పావా అలాగా, నాకు ఈ ఏరియాస్ అంటే ఇష్టం, ఆర్ట్ అండ్ కల్చర్ ఇష్టం, విమెన్ వెల్ఫేర్ ఇష్టం, అలా ఉంటాయి కదా కొన్ని కొన్ని. ఆ రోజు జగన్ అన్నని చూసిన దాంట్లో ఆయన నన్ను ఏం అడగలేదు, కానీ పక్కన ఉన్న వాళ్ళు అడిగారు, ఇప్పుడు మీరు ఒకే పార్టీలో జాయిన్ అయ్యారు, ఏంటి ఏం చేస్తారు, ఆయన సీఎం అవ్వాలి, అదొకటే తెలుసు నాకు. నాకేంటి నేనేంటి అసలు నాకు మైండ్లోనే లేదక్క ఇప్పటికి. ఈ క్షణం కూడా మీరు నన్ను నీకేం కావాలి అంటే నేను చెప్పలేను, నాకు తెలీదు. ఆయన సీఎం అవ్వాలి అంతే చాలు, ఓకే, హ్యాపీ 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 అంతే. సో 2019లో ఒక అపూర్వమైన, ఒక అనూహ్యమైన విజయం వచ్చినప్పుడు, అంటే మటాష్ మిగతా వాళ్ళందరూ, వాట్ వాజ్ యువర్ ఎమోషన్? అంటే నేను తీర్మార్ డాన్స్ లేసా ఇంట్లో, మీరు అసలు చూడాలి. అంటే బయట నుంచి చూస్తూ పార్టీ గెలుపుని ఆస్వాదించడం వేరు, మనకి ఇష్టమైన వాళ్ళు గెలిస్తే ఎంజాయ్ చేయడం వేరు. అక్కడ కమ్యూనిటీలో ఉంటూ అందులో జాయిన్ అయ్యి ఓకే మనం కూడా ఒక చిన్న పార్ట్ ఆ పెద్ద సముద్రంలో అనేది, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ విజయాన్ని ఎంజాయ్ చేయడం అనేది అసలు బ్యూటిఫుల్ కదా. బ్యూటిఫుల్. దట్ వాస్ మై ఫస్ట్ ఓట్ యాక్చువల్లీ. 2019లో నేను మొదటి ఓట్ వేసా, నా ఫస్ట్ ఓట్ జగనన్నకి వేసా. ఓ సూపర్. సో శ్యామల, మరి బేసికలీ ఈ మధ్యలో నీ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు సహజంగానే అంటారు కదా, ఎందుకమ్మా మనకి పాలిటిక్స్, ఎందుకమ్మా నువ్వు న్యూట్రల్గా ఉండను, అలా సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉండుంటారు కదా. ఉంటారక్క, డెఫినెట్గా ఉంటారు. అది ఎందుకులే, బికాజ్ అందులో అనకూడదు కానీ ఇండస్ట్రీ అండ్ ఈ సైడ్ అంతా కూడా మనకి నడిపించే వాళ్ళందరూ కూడా pretty much many of them are in the opposite camp. So you didn't have any pressure? కానీ అక్క ఐ ఫీల్ ఇప్పుడు గట్టిగా నా గట్ ఫీలింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ జాబ్ మీరే చేయాలి అంటే శ్యామలనే పిలుస్తారు. శ్యామల ఎక్కడుంది, ఎవరితో ఉంది, ఏ సామాజిక వర్గంలో ఉంది, ఇలాంటివి ఏమీ చూడరని నేను అనుకుంటున్నా. బికాస్ దేర్ యువర్ వర్క్ స్పీక్స్. ఇఫ్ శ్యామల నీడ్స్, శ్యామలనే పిలుస్తారు. శ్యామలకు రీప్లేస్మెంట్ ఉండేలాగా నీ వర్క్ ఉంటే అప్పుడు రీప్లేస్మెంట్కి వెళ్తారు. అవును, అంతే కదా, అంతే కదా. ఇఫ్ యు ఆర్ గివింగ్ యువర్ 100% దేర్, దే నీడ్ శ్యామల. సో నేను అలా అది గట్టిగా నమ్ముతా. బికాస్ అంతే కదక్క, ఇప్పుడు మనకి వాళ్ళకి మైండ్లో ఏ థాట్స్ అన్నా ఉండొచ్చు, బట్ నీకు ఆప్షన్ లేనప్పుడు దే విల్ కమ్ టు యూ. అబ్సల్యూట్లీ. సో అలా నడుస్తుందా బానే? ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. ఐఎమ్ హ్యాపీ అక్క. ఐఎమ్ డూయింగ్ అ డైలీ షో, లేడీస్ గేమ్ షో చేస్తున్నాను, మూవీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నాను, ప్రమోషన్స్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ 2 years వర్ ప్రెటీ మచ్ గుడ్ ఫర్ మీ విత్ 4 బ్యూటిఫుల్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. టేక్ ఇట్ విరూపాక్ష కానీ ఆర్ నేను చూసా విరూపాక్ష. అందులో ఆ ఇంట్లో ఐ నో, ఆ ఇంట్లో ఒక క్యారెక్టర్ కదా, వెన్ యూ కమ్, విరూపాక్ష చూసి నేను భయపడ్డాను. అంటే ఈ మధ్య కాలంలో హారర్ సినిమా చూసి భయపడిన ఇది లేదు. కరెక్ట్, అవును. కానీ ఆ ఊర్లో ఆ ఇంట్లో సీయింగ్ యూ ఇన్ దట్ డొమెస్టికేటెడ్ రోల్, అండ్ ఐ థాట్ యూ లుక్ సో గుడ్. అందులో వెరీ గ్రేస్ఫుల్ అండ్ చక్కగా ఆ ప్రాంతం వాళ్ళందరూ, అంటే వాళ్ళు చూపించిన తీరు చక్కగా తీగల్లాగా సన్నగా నాజుగ్గా భలే ఉంటారు చీర కట్టుకుని. యూ లుక్ వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ విరూపాక్ష అండ్ మాచర్ల నియోజకవర్గము, నితిన్ గారి సినిమా, దట్స్ ఆల్సో వెరీ మూవీ అంత గుడ్ చేయకపోయినా నా క్యారెక్టర్కి ఐ గాట్ అ వెరీ గుడ్ రికగ్నైజేషన్. అండ్ మాయా పేటిక సునీల్ గారితో దట్ ఆల్సో వెంట్ వెల్. అంటే మూవీస్ కొన్ని ఫెయిల్ అయినా కూడా ఐ గాట్ మై ఓన్ రికగ్నైజేషన్ ఫర్ మై పార్ట్ ఇన్ ద ఫిల్మ్. సో అది ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. సో మరి ఇంత నడుస్తున్నప్పుడు, ఐ మీన్ పొలిటికల్ లైన్ యూ ఆల్రెడీ టేకెన్ దిస్ డెసిషన్ కాబట్టి, వెన్ సో మచ్ ఈస్ హ్యాపెనింగ్, ఇన్ని అలిగేషన్స్ వస్తున్నాయి, దెన్ చాలామంది కుమ్మక్కయ్యి, అంటే కుమ్మక్కవడం అంటే ఒక కూటమిగా ఏర్పడి ఇప్పుడు ఒక పార్టీ మీద దాడి చేయడానికి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి మీద దాడి చేయడానికి వస్తున్నారు యాక్చువల్లీ మెయిన్గా. సో మరి నీకేమనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు? అక్క, ఇప్పుడు నమ్మకం ఉన్న వాళ్ళే ధైర్యంగా పోరాడతారు. ఇప్పుడు నాకు ఏదైనా ఒక బిక్కుమంటూ ఒక చిన్న అనుమానం ఉందనుకోండి, స్వప్నక్క హెల్ప్ చేస్తారా ప్లీజ్ అని నేను మీ దగ్గరికి వస్తాను. లేదు అండి మీ సాయం కావాలండి కొంచెం అని మీ దగ్గరికి వస్తాను. ఆ భయం క్రియేట్ చేసినప్పుడే గెలిచేసాం. అంతేనా? కాబట్టి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. సో ద వార్ ఇస్ ఆల్రెడీ వన్ సైడ్ అని యూ ఫీల్. Yeah, and you're not saying this because you're in the party. No, definitely not. ఎందుకంటే జనరలైజ్ గా చెప్పా, అందుకే నేను ఐ డోంట్ టాక్ అబౌట్ వన్ పార్టీ హియర్, జనరలైజ్డ్ గా చెప్పా. అండ్ బట్ ఇక్కడ చూస్తే రేపటి రోజు పెద్ద తారలు, ద బిగ్గెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అని కన్సిడర్ చేసే వాళ్ళు ఆపోజిట్ క్యాంప్ లో ఉన్నారు శ్యామల. అవును. హావ్ యూ థాట్ ఆఫ్ దట్? అవును. అంటే అఫ్కోర్స్ యూ ప్రాబబ్లీ డైరెక్ట్ పాలిటిక్స్లోకి నువ్వు అంటే అంత పొలిటికల్ స్టేట్మెంట్స్ చేయవలసిన అవసరం రావచ్చు సందర్భం, బట్
ఎఫెక్టివ్లీ ఇక్కడ ఉన్నట్టే, ఈ సైడ్ ఉన్నట్టే నేను కదా, ఇటే ఉన్నాను. ఇటే ఉన్నావు. నేను ఇటే ఉన్నాను. కానీ అటువైపు ఉన్న వాళ్ళు దానివల్ల నీ అవకాశాలు తగ్గుతాయనే ఆందోళన కూడా ఎప్పుడు నీకు లేదు, లైక్ యూ సెడ్. నో నో